ఒకసారి వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అనౌన్స్ చేశాడంట. దాంట్లో ఎవెక్షన్ వచ్చేసి మన ఫ్లోరా గారికి ఇంకా మన రీతు గారికి ఎవెక్షన్ ఇచ్చాడంట. అలాగే డేంజర్ జోన్ అని మన శ్రీజ గారికి, డేమన్ పవన్కి, అలాగే సంజన గారికి అన్న సుమన్ శెట్టి గారికి డేంజర్ జోన్ అని చెప్పాడంట. పవరస్తో గెలిచాడు కదా ఇమాన్యుయల్ చేతిలోనే ఉంటుంది రేపు ఎలిమినేషన్ అనేది. తర్వాత అది పవరస్త్ర అనేది ఎలా వచ్చింది ఇమాన్యుయల్ కంటే, ఒక్కొక్కరిని కన్వెన్షన్ రూమ్కి పిలిచి ఎవరికి అన్డిజర్వ్డ్ అని అడుగుతారు ఆ పవరస్త్ర. అయితే మన తనుజ గారు వచ్చేసి రాము గారిని రిమూవ్ చేస్తుంది, బన్నీ గారు తనుజ గారిని, దివ్య గారు కళ్యాణ్ గారు దివ్య గారిని చేస్తారు. అలా లాస్ట్కి ఇమాన్యుయల్ గారు ఉంటారు. ఇమాన్యుయల్ గారికి పవరస్త్ర అనేది వస్తుంది. ఇమాన్యుయల్కి అడుగుతాడు మన నాగ్ సార్, నీ దగ్గర పవరస్త్ర ఉంది కదా యూజ్ చేసుకుంటావా అంటే, ఒకవేళ రీతు కానీ వాళ్ళ మమ్మీ కానీ ఉంటే సరే సార్ యూజ్ చేసుకుంటాను, వాళ్ళ మమ్మీకి యూజ్ చేసుకుంటారు. ఒకవేళ ఫ్లోరా గారు కానీ రీతు గారు ఉంటే రీతు గారికి యూజ్ చేసుకుంటారు పవరస్త్ర. అలా ఎలిమినేషన్ బాస్ ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి. కావాలని రీతు ఎలిమినేట్ అవుతుందనే వాళ్ళు పవరస్త్ర అని గేమ్ తీసుకొచ్చిండ్రు. ఎలాగైనా ఇమాన్యుయల్కి వస్తే ఇమాన్యుయల్ రీతుని సేవ్ చేస్తాడని. ఏం ట్విస్ట్ అసలు ఇచ్చిండు. రేపు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.